జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కర్నూలు జిల్లాలో మూడో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న వివిధ సంఘాలు సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అజెండాయే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. తాజాగా ఇవాళ మరి కాసేపట్లో యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ సంఘాల నేతలతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ అడిగి తెలుసుకుందాం. నేతాజీ, ఇవాళ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? ఎవరెవరిని కలవబోతున్నారు? ఎక్కడెక్కడ సమావేశాలు వివిధ ప్రజాప్రతినిధులు సంఘాలతో కలవబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన మొదటి రోజు సి క్యాంప్ సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు రోడ్ షోను నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. లక్షల సంఖ్యలో అభిమానులు ఆ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం కొండారెడ్డి బుర్జు వేదికగా ఆయన బహిరంగ సభ జరిగింది. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత నిన్న అంటే రెండో రోజున ఆయన యూబీఆర్ ఫంక్షన్ హాల్లో ముందుగా విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అలానే జనసేన పార్టీ తరఫున విద్యార్థులకు ఏ విధంగా అండగా ఉండేది కూడా ఆయన వారితో పంచుకున్నారు. ఆ తర్వాత ఇక్కడే దగ్గరలో ఉన్న జగన్నాథ గట్టు బాధితులతో ఆయన భేటీ అయ్యారు. బాధితులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇళ్ల నిర్మాణం జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి దాదాపు 9,400 గృహాలు అలానే ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా వారితో చర్చించారు. వారికి అండగా నిలబడతా అని హామీ ఇచ్చారు. అనంతరం కోడుమూరు, ఆళ్లగడ్డ ఆ రెండింటి దగ్గర ఆయన రోడ్ షోను నిర్వహించారు. ఆళ్లగడ్డలో పచ్చి రైతులతో కూడా సమావేశమై వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున రైతులకు ఏ విధంగా అండగా ఉండేది కూడా వారితో ఆయన ఆ విషయాలన్నింటిని కూడా చర్చించారు. వారిలో భరోసా కల్పించారు. ఇక ఇవాళతో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన మూడవ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన ప్రస్తుతం మనం ఎక్కడైతే యూబీఆర్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం, ఇక్కడ ఉదయం 11:30 కర్నూలు జిల్లా జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా సమావేశం అవుతారు. జనసేన పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాలు, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతి లేని రాజకీయం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వారితో చర్చిస్తారు. అలానే విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆయన కూలంకషంగా చర్చిస్తారు. మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది. ఆ గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలి. ఇప్పటికే గాజు గ్లాసును చూపించగానే జనసేన పార్టీ సింబల్ అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లాలి. అలానే సార్వత్రిక ఎన్నికలు అతి తక్కువ సమయం ఉంది కాబట్టి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఇవాళ జరిగే సమావేశంలో వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ సమావేశం పూర్తయిన వెంటనే 12:30 ఆయన వీర మహిళా విభాగం ప్రతినిధులతోటి భేటీ అవుతారు. ఆ మహిళలతో భేటీ అయిన తర్వాత ఇక్కడ మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, జనసేన పార్టీ తరఫున పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరచాలి, ప్రస్తుతం మేనిఫెస్టోను కనుక చూసినట్లయితే టాప్ ప్రయారిటీ అంటే 12 అంశాల్లో 3 అంశాలు మహిళలకు సంబంధించి ఉన్నాయి. మొదటిది ఏదైతే మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్లు, ఆ తర్వాత ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఆ తర్వాత 3వ పాయింట్గా మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్కరి ఖాతాలో రేషన్కి బదులుగా 2,500 నుంచి 3,500 వరకు నగదు ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవే విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి. వీటన్నింటిని కూడా మరోసారి వారితో చర్చిస్తారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఇంకా ఏ అంశాలను అందులో పొందుపరచాలన్న దాని మీద కూడా ఇవాళ చర్చించి కొన్ని సూచనలు, సలహాలు వారి నుంచి స్వీకరిస్తారు. ఎందుకంటే ఆయన ప్రతి సందర్భంలోనూ ఒకటే చెప్తూ వస్తున్నారు, మహిళలకు సంబంధించి రక్షణ కల్పించాల్సి ఉంది, బలమైన చట్టాలను జనసేన పార్టీ తీసుకొస్తుంది, కనీసం మహిళల వైపు ఎవరైనా ఆకతాయిలు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా జనసేన పార్టీ చట్టాలను రూపొందించబోతుందంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి మహిళలు ఏ రకమైన చట్టాలు కావాలని కోరుకుంటారో అవే ఈరోజు మహిళలతో జరిగే సమావేశంలో వారితో చర్చించి వారి నుంచి వచ్చే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ చట్టాలకు రూపకల్పన చేయబోతున్నారు. అలానే పూర్తిస్థాయి మేనిఫెస్టోలో కూడా ఇంకా మహిళలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పొందుపరచనున్నారు. ఈ సమావేశం కూడా దాదాపు 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్స్కి సంబంధించి ఇప్పటికే ఈ యూబీఆర్ ఫంక్షన్ హాల్కి పెద్ద ఎత్తున ఇటు వీర మహిళలు అలానే జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కూడా పవన్ కళ్యాణ్ని చూసేందుకు, పవన్ కళ్యాణ్తో తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. మన కెమెరామెన్ డి రాజేష్ ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నారు. అక్కడంతా కూడా యూత్, మహిళలు ఉన్నారు. ఆయన గతంలోనే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను
యువత మహిళలకే దాదాపు 60% కేటాయిస్తా అన్నారు సీట్లను. ఆ తర్వాత 20% అనుభవజ్ఞులకు, 20% భావజాలం బలంగా ఉన్న వారికి కేటాయిస్తా అన్నారు. అంటే ఏ రకంగా చూసినా కూడా మహిళలకు సంబంధించి రాజకీయంగా 33% రిజర్వేషన్లు అన్నది ఆయన పాటిస్తున్నారు. అందుకు గతంలో ఆయన ప్రకటించిన కమిటీలనే మనం చూడొచ్చు. ముందుగా మహిళలకు సంబంధించి 22 కమిటీలను ఆయన ప్రకటించారు. ఆ తర్వాత పురుషులకు సంబంధించిన కమిటీలను కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడ మనతో ఇవాళ వీర మహిళలు ఉన్నారు. ఇక్కడ ఒక అవ్వ కూడా ఉంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్నటేకూరు సార్ మాది. పవన్ కళ్యాణ్ రావాలి సార్. మాకి పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం సార్. ఎప్పుడైనా మా ప్రాణం సార్. ఎంత ఇష్టం అమ్మా? పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సార్. పవన్ కళ్యాణ్ అంటే మాకు దేవుని లాగా సార్. ఎప్పుడైనా ఇష్టం సార్ మాకు. మొత్తం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మేము ఉన్నాం సార్, ఒక 10 మంది ఉంటాం సార్. 10 మందా? నీ సంతానం ఎంత? ముగ్గురు సార్. ముగ్గురు. నా కొడుకు పేరు చిరంజీవి సార్. ఏం పేరమ్మా నీ కొడుకు పేరు? చిరంజీవి సార్. ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు? అవును సార్, నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం సార్. ఏం కావాలమ్మా మీ ముసలవ్వలకి? ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఏం కావాలనుకుంటున్నారు? ఇవాళ ఆయనకి ఏం చెప్తారు? మాకు ఏమి ఇచ్చినా సంతోషమే సార్. ఆయన గెలవాలా సార్. ఏం గుర్తమ్మా పార్టీ? జనసేన పార్టీ గుర్తేంది? గాజు గ్లాస్. గాజు గ్లాస్ సార్. మీ ఇంట్లో చాయ్ దేంట్లో తాగుతారు? గాజు గ్లాస్ లో తాగుతాం సార్. ఆయన గెలిస్తే సార్, మా పవన్ కళ్యాణ్ గెలిచాలి సార్. ఖచ్చితంగా గెలిచాలి సార్. మరి గెలవాలంటే మీరు ఏం చేయాలి? ఓటేయాలి సార్. ఓటేయాలి. మీ ఇంట్లో వేస్తాం సార్, మేము అందరం వేస్తాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బాబా బృందావన నగర్, కర్నూలు వచ్చాం సార్. మాకు సార్ అంటే చాలా అభిమానం సార్. మాకు సారు గెలిస్తే మాకు మహిళలకు అంత రక్షణ కావాలా. కొంచెం మాకు సార్ గెలిస్తే మాకు ధైర్యం వస్తుంది. అట్లా అని మేము వచ్చినాం సార్ని కలవడానికి వచ్చాం సార్. మేము మొత్తం ఎంతమంది వచ్చారమ్మా? మేమంతా మా కుటుంబం 30 మంది ఉన్నాం సార్. మేమంతా ఒక ఫ్యామిలీ 30 మంది మేము వచ్చేస్తాం సార్. 30 మంది కర్నూలు నుంచి వచ్చారా సార్? మేమంతా మాది ఫ్యామిలీ మొత్తం 30 మంది కుటుంబం అది. ఇంకా లేడీస్కి అందరికీ రక్షణ కలగాల. సార్ వస్తే మాకు చాలా సంతోషం అని వచ్చాము సార్ గెలవాలని. మేము గాజు గ్లాసులతోటే టీలు తాగుతున్నాం. మా ఇంట్లో 30 మంది తాగుతున్నాం సార్. మేము 30 మంది గాజు గ్లాసులనే టీ తాగుతున్నారా? తీసేసినాం సార్. స్టీల్ గ్లాసులు తీసేసి గాజు గ్లాసులతోటే తాగుతున్నాం. మాకంతా గుర్తు రావాలని గాజు గ్లాసులతోటే చేస్తున్నాం సార్. అంటే మీ ఇంట్లో ఇంకా స్టీల్ సామాన్ ఏది లేదా? స్టీల్ సామాన్లు లేవు సార్, గ్లాసులు అయితే లేవు సార్. గాజు అన్ని మాకు సార్ రావాలని మా కోరిక అదే సార్. మీరు ఇవాళ ఇక్కడ వీర మహిళలతోటి పవన్ కళ్యాణ్ సమావేశం పెడుతున్నారు కాబట్టి మీరు ఈ వీర మహిళగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారు కదా. అసలు మహిళలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే ప్రతి ఒక్క మహిళకండి కర్నూలు జిల్లాలో ప్రతి మహిళకి ఏంటంటే వారు మొట్టమొదటగా ప్రతి మహిళకు తన యొక్క ఆత్మరక్షణ కావాలని చూస్తున్నారండి. ఎక్కడ చూసిన చిన్నపిల్ల నుంచి వృద్ధురాల వరకు వాళ్ళకు ఏ విధంగా రక్షణ లేదు. ఇక్కడ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ ఎలాంటి రక్షణ లేదు. ఒక జనసేన వస్తేనే అతను మా ఇంటి తోబుట్టుగా ప్రతి ఒక్క మహిళకు మేము రక్షణ కల్పిస్తారు అనే ధైర్యంతో ఇక్కడ ఒక్క మహిళ కాదండి, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వచ్చి కదిలి వచ్చినట్టుగా ప్రతి మహిళ మా ఇంటి మా తోబుట్టుని మేము తీర్చుకుంటామనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగిందండి. అది మాకు ఎంతో అంటే ఇక్కడ జనసేన కర్నూలు జిల్లాలో జనసేన వీర మహిళగా నేను ఎంత సంతోషపడుతున్నా అంటే మాకు తోటిగా ఇంతమంది వీర మహిళలు మా ముందుకు వచ్చారే అంటే మా అన్నని గలుపుకొంచడానికి ఇంతమంది వచ్చారనే సంతోషంతో మేము ఈరోజు అంటే మాట కూడా రావట్లేదండి మాట్లాడడానికి, అంత సంతోషంతో మేము ఉన్నామండి ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంకా అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి కర్నూలుకు సంబంధించి? ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ వలసలు ఎక్కువ అండి. కర్నూలు జిల్లాలో వలసలు. ఇక్కడ కర్నూలు అంటేనే కరువు ప్రాంతము. ఈ కరువు ప్రాంతం ఏంటంటే ఈ కరువు ప్రాంతం వల్ల ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడం, ఇక్కడ ఎంత చదువుకున్నా కూడా విద్యార్థులు కూడా వాళ్ళ చదువుకు తగ్గ వేతనం లేకపోవడం, వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం, వాళ్ళు ఇక్కడ నుంచి ఏదో ఎంత ఎంబీఏలు ఎంసీఏలు ఎంత చదివినా కూడా ఒక 5,000కి 10,000కి ఉద్యోగం చేస్తూ, లేదంటే కొంతమంది దొంగలుగా మారుతున్నారు, కొంతమంది ఏదో విధంగా అన్ని విధంగా చేరుతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని కల్పిస్తే ఇంత ముందుకు బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు.
అయ్యా మీ అధికారం వచ్చింది, మీరు ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, మీరు ఉద్యోగం ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఒక నిరుద్యోగ వృత్యాన్ని ఇస్తున్నాడు, అది ఒక 1000 రూపాయలు ఇచ్చారు ఇంతవరకు. ఆ 1000 రూపాయలు ఇచ్చి ఉన్న లేని వాడికి అంటే మీరు ఒక భిక్షం పడేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అంటే మీరు వచ్చే 10,000 అంత చదువుకునే వ్యక్తికి ఒక 1000 రూపాయలు బిచ్చంగా పడేస్తున్నారు. బిచ్చంగా పడేసిన బతకాల్సిన కర్మ ఏ విద్యార్థికి కానీ ఏ ఒక్కడికి లేదండి. ప్రతి ఒక్కరు తన కష్టంతో తను చదువుకున్నారు, వాళ్ళకంటూ మేధాశక్తి ఉంది, వాళ్ళు చదువుకోగలరు, వారు ఒక ఉద్యోగం మీకు అధికారంలో ఉన్నామనేసి అధికార దాహంతో ప్రతి ఒక్క జీవితాలను మీరు తొక్కి పారేయాలని చూస్తే ఇక్కడుండే చూశారు కదండి అధికార పార్టీ కానీ ప్రత్యక్ష పార్టీ ఎంతమంది మహిళలు ఉన్నారో. ఈ మహిళల యొక్క చేది చాలండి మీకు బుద్ధి చెప్పడానికి. అది మేము ఎలా అంటే మేము మాట్లాడాలంటే మీకు ఏ విధంగానే మాట్లాడచ్చు, కానీ మా జనసేన అధినేత గారు మాకంటూ ఒక క్రమశిక్షణ పెట్టాడండి. అంటే ఎంత ఎదవలైనా సరే వాళ్ళకి విలువనిచ్చి మాట్లాడాలి, వాళ్ళకి మర్యాదనిచ్చి మాట్లాడాలని మాకు నేర్పించారు. అలాంటి పదజాలం కూడా మేము మీతో మాట్లాడాలలుచుకోలేదు. కానీ మా మహిళలకు మాత్రం మాకు నచ్చనట్టు ఎంత తోడైనా కానీ గద్దెందించి మేము కూడా వాళ్ళకి మేము చెప్పుతో బుద్ధి చెప్పగలమని మా మహిళల తరపు నుంచి మేము చెప్పుకోగలమండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బీతాండ్రపాడు సార్, బీతాండ్రపాడు. మా ఎల్లుడు రాంబాబు. ఆ బాబు మన ఉండే సార్ రోడ్డు పైన నిలబడకుండా సార్ వెళ్ళొచ్చినాడు. వాడు 3 రోజులు కష్టపడి ఆయనను కలిసాలని సెకండ్ తీసుకున్నాలంటే అట్టే జనాల్లో సార్ వెళ్ళొచ్చినాడు సార్. వాడి కోసం ఎంతో బాధపడినాం మేము. అంగడి పెట్టుకొని ఇద్దరు ఆలు మొగుడు భర్త. ఇవాళ మిమ్మల్ని కలుస్తారులే అమ్మా, మీరు ఇక్కడికి వచ్చారుగా, మిమ్మల్ని కలుస్తారు. మీకు మహిళలకు సంబంధించి ఏమున్నాయి సమస్యలు? ఇవాళ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు బాగా గెలిచాలనుకుంటున్నాం సార్. మా అన్నలాగా బాగా పైకి రావాలనుకుంటున్నాం. ఆయన గెలిచాలనుకుంటున్నాం, మేము పైకి రావాలనుకుంటున్నాం. కాకపోతే నా కొడుకు వాళ్ళ బెంగ పెట్టుకొని మైండ్ కిరాకైంది సార్. డిగ్రీ చేసినాడు, బేట ఉన్నాడు, కాసుకొని నేను కలిసాలని. కలుస్తారమ్మా, కల్పిస్తారమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది బీతాండ్రపాడు గ్రామం సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా అభిమానం. మా ఆయన కానీ చాలా అభిమానం సార్. మా ఆయన కోసం ప్రాణం కానీ ఇస్తాం మేము. మా ఆయన కోసం ప్రాణాలు ఇప్పుడు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధపడకమ్మా, మీకు ఆయన సీఎం కావాలనుకుంటున్నారు కదా, మీరు ఓట్లు వేస్తే ఆయన సీఎం అవుతారు. మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా లీడర్స్ కంటే రక్షణ అనేది లేదు సార్. మా రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మీ తండ్రిపాడు గ్రామంలో అందుకే ఆయన జెండా ఎగరేసినాం సార్. మేము ఆయన ఖచ్చితంగా గెలవాలి, గెలిపిస్తాం సార్. ఆయన కోసం గ్యారెంటీ పోరాటం చేస్తాం మేము. మీరు బాధపడకమ్మా, ఆయన గెలుస్తారు అని మీరు అంటున్నారుగా, మీ ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కానీ ఇంకా మీరు ఏడవకండి, మీ బాధలు ఏంటో చెప్పండి, ఇంకా ఏమున్నాయి? ప్రస్తుత ప్రభుత్వం మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందా లేదా? వేరే ప్రభుత్వాలు అయితే మమ్మల్ని ఇంతవరకు ఏం బాగా చూసుకోలేదు సార్. ఇంతవరకు మమ్మల్ని ఒక్కరు కూడా దగ్గర తీయలేదు, ఒక్క ప్రభుత్వం దగ్గర తీయలేదు. కానీ జనసేన సార్ గారు మమ్మల్ని రక్షిస్తామని ముందరకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకంటూ తల్లిదండ్రులు ఎవరు లేరు. ఇప్పుడు ఈసారి మాకు తల్లిదండ్రులు అనుకొని నేను ముందరకు వచ్చాను. మా కుటుంబం మొత్తం తొలుకొని వచ్చినాను సార్. నేను ఎంతమంది వచ్చారమ్మా? 50-30 మంది పైన ఉన్నాం సార్. మొత్తం మీ ఊర్లోకి వెళ్ళి 50 మంది వచ్చారా మీ కుటుంబం? వచ్చినాం సార్, 50 మందికి పైన వచ్చినాం సార్ మేము అందరూ. అందుకే మా కుటుంబం మొత్తం మా ఊరు మొత్తం సారిగా ఓటు వేయాలని అనుకుంటున్నాం సార్. మేము ఖచ్చితంగా సార్ గారు గెలవాలి, గెలిపిస్తాం సార్, గ్యారెంటీ గెలిపిస్తాం మేము. మీ సారు గుర్తేందమ్మా? గాజు గ్లాస్ సార్. మేము టీ కూడా గాజు గ్లాస్ లోనే తాగుతాం సార్. మాకు చికెన్ షాప్ ఉంది, టీ షాప్ ఉంది. మేము ఆ గాజు గ్లాస్ తోనే టీ ఇస్తాము అందరికి. మేము అదే గుర్తు పెట్టుకున్నాం సార్. ఇంకా ఖచ్చితంగా సార్ గెలవాలా. మా ఆయన పెద్ద చదివినా కూడా మేము చికెన్ షాప్ పెట్టుకున్నాం. లాస్ట్కి ఉద్యోగం అనేది లేదు సార్, ఎవరు ఇవ్వడం లేదు జాబ్. ఏం చదివిరమ్మా మీ ఆయన? డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసినారు సార్, ఇంజనీరింగ్. మీరేం చదివిరమ్మా? మేము 8th క్లాస్ చదివినా సార్, నర్సింగ్ చేసినాను అంతే సార్. నేను ప్రైవేట్లో చేసినాను. ఇంకా ఇప్పటికి ఇద్దరం, నేను మా ఆయన చికెన్ షాప్ పెట్టుకొని బతుకుతున్నాం సార్. అందుకే ఇంకా మా పవన్ కళ్యాణ్ సార్ గారు అంటే మాకు చాలా అభిమానం. అందుకే జెండా ఆవిష్కరణ చేసినాం సార్ మొన్న. రేఖ సార్ మేడం గారు, సురేష్ అన్న గారు అందరూ వచ్చి మాకు జెండా ఆవిష్కరణ చేసి వెళ్ళిపోయినారు సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ సార్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి గెలిపించుకుంటారా మీ సార్ని? గ్యారెంటీ గెలిపించుకుంటాం సార్, గ్యారెంటీ. ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాం ఇప్పుడు. ఈ పాప ఎవరమ్మా? సార్ ఇక్కడ వీళ్ళ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు. ఏం పేరమ్మా నీ పేరు? ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు అమ్మా? 1వ తరగతి. 1వ తరగతి. ఎవరిని చూడడానికి వచ్చావు? పవన్ కళ్యాణ్.